హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్. ఈరోజైతే నెయ్యి అండి, ఎన్పోస్ తీసుకొని నెయ్యి కరగబెట్టుకుంటున్నాను. ఇది ఒక 10 రోజులది మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. రోజు పెరుగు మీద మేగడి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది ఈరోజు చేసుకుంటున్నాను. స్వచ్ఛమైన నెయ్యి అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే మేగడ కూడా ఏం పాడవదు కదా. కవ్వం తీసుకొని ఆ మేగడంతా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కవ్వం తీసుకొని తిప్పుతున్నాను అనమాట. ఊరికే ఒక 5 నిమిషాలకే, 5 నిమిషాలు కూడా పట్టదు, 2-3 నిమిషాలకే పడిపోతుంది ఎన్పోస. బాగా గట్టిగా గడ్డలాగా వచ్చిద్ది అనమాట. చేసుకుంటున్నాను. ఈ విధంగానే అందరు చేసుకుంటారు అనుకుంటా. తెలియని వాళ్ళ కోసం పెడుతున్నాను ఈ వీడియో. చూడండి నేను ఏ విధంగా చేస్తాను. బాగా ఇది ఎన్పోస్ పడిన తర్వాత కూలింగ్ వాటరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ గడ్డ కట్టిన తర్వాత ఇది ఎన్పోస్ తీసుకొని కూలింగ్ వాటర్లో వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. బాగా నీళ్ళు తెల్లగా వచ్చే వరకు క్లీన్ చేసుకుంటే కన్నా నెయ్యి వాసన రాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇది 10 రోజుల నుంచి పెట్టాం కాబట్టి నీళ్ళు 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే బాగుండిద్ది నెయ్యి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. చాలా బాగా వచ్చిద్ది. ఎన్పోస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉండటం వల్ల కూలింగ్ వాటర్ పోసుకున్నాం కదా కొంచెం, అందుకని గట్టి గడ్డలాగా వచ్చిద్ది అనమాట. ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. ఊరికే అలాగొక తిప్పుకుంటే చాలు, 4-5 నిమిషాలకే ఎన్పోస్ పడిపోతుంది. తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే నాకు చేయకుండా నొప్పి వస్తుంది తిప్పుతుంటే, అందుకని కొంచెంసేపు ఆగి మరీ తిప్పుతున్నాను నేను. అది ఫ్రిడ్జ్లో ఉంది కదా, గట్టిగా అయిపోయింది, అందుకని కొంచెం గట్టిగా ఉంది తిప్పాలంటే. అందుకే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో తిప్పుతున్నాను నేను. కవ్వంలాగా చిలకాలంటే అస్సలు అవ్వదు. ఇలా తిప్పడం వల్లే తొందరగా పడుతుంది ఎన్పోస్ కూడా. అదిగో పడుతుంది చూడండి, ఒండ్లుగా. నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు కన్నా ఒక లైక్ ఇచ్చారంటే నాకు ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది. అదిగోండి పడింది చాలా వాటికి. ఇంకా నీళ్ళు పోసుకొని కూలింగ్ వాటర్ పోసుకొని తీసి కడుక్కోవడమే. తీసి కడుక్కొని కరగబెట్టుకోవడమే అండి. కొంతమంది తీసి మళ్ళీ ఎన్పోస ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇంకోసారి చేసి కరిగించుకుంటారు. నేనైతే ఎప్పుడప్పుడే కరిగించేసుకొని డబ్బాలో పోసేసుకుంటాను నెయ్యి. బయట పెట్టినా కానీ ఏం అవ్వదండి. ఇది నేను చేసే విధానం అంతే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టకపోయిన నెయ్యి బయట పెట్టినా కూడా పోసుగా బాగా వచ్చిద్ది అనమాట. అదిగోండి బాగా వచ్చింది. ఎన్పోస్ కూడా పడింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూలింగ్ వాటర్ పోసుకోవాలి. అదే చలికాలం వానాకాలం అనుకోండి కూలింగ్ వాటర్ అవసరం లేకుండానే బాగానే వచ్చింది గట్టిగా. ఇప్పుడు కరిగిపోయిద్ది కదా ఊరికి, అందుకని కూలింగ్ వాటర్ పోసుకోవాలి, ఐస్ వాటర్. అయిపోయింది. నేనైతే తీసి అదిగోండి కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అదిగో అవి మజ్జిగ వచ్చినాయి, అవి పారబోసేయడం వల్ల తాగం మేము. ఎన్పోస్ అయితే పొయ్యి మీద పెట్టుకొని కరగబెట్టుకోవడమే. ఇంకా కరగబెట్టుకొని బాగా ఎర్రగా రావాలి. బాగా కరిగితే కరగబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పోసుగా వచ్చింది నెయ్యి కూడా. పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. హై పెట్టామంటే పొంగిపోతుంది, నురుగులాగా వచ్చి. సిమ్లో పెట్టుకొని కరగబెట్టుకోవాలి.
మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే బాగా అడుగు పట్టేసి అడుగు అంటుకోకుండా, అది కూడా గిన్నె కూడా మందపాటి పెట్టుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకుంటే తొందరగా మాడిపోకుండా అడుగు అంటుకుపోకుండా ఉంటుంది. ఆ గిన్నె చాలా బరువండి, అందుకే ఇది పెట్టుకున్నాను నేను. ఇందులో తమలపాకులు కానీ మెంతులు కానీ తమలపాకు కరిగిన తర్వాత వేస్తారు. నేనైతే ఏం వేయను, ఇలాగే కాసుకుంటాను. అయినా కానీ ఎన్ని రోజులైనా అంతే ఉంటుంది, స్మెల్ కూడా రాదు. 5-6 నెలలైనా అలాగే వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఏం అవ్వదు. నేను చేసేది అంత బాగుండిద్ది అన్నమాట. అంతకుముందైతే నేను కూడా చేసేదాన్ని కాదు, ఈ మధ్య చేస్తున్నాను ఒక 2-3 నెలల నుంచి. ఒక నెలకే 1 కేజీ కేజీన్నర దాకా ఉంది నా దగ్గర నెయ్యి. ఎక్కువగానే వాడతాను నేను నెయ్యి కూడా ఇంట్లో. అదే కరగటం స్టార్ట్ అయింది. సిమ్లోనే పెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అయినా కానీ అంతే సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే పైకి పొంగిపోతుంది అన్నమాట. మధ్యలో మధ్యలో కలుపుకుంటున్నాను నేను. ఏముందండి, అప్పుడప్పుడు తీసిన ఎనపోసు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వచ్చింది. అన్నంలో వేసుకున్నా కానీ బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. కరుగుతుంది, కరిగిపోయి ఇంకా ఒక 2-3 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఇంకా అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఈ నెయ్యి అయితే మా మనోడికి తీసుకెళ్ళాలి, అందుకని కరగబెడుతున్నాను అనమాట. వాడికి డబ్బాలో పోసి పక్కన పెట్టాను, మాకు ఇంకో డబ్బాలో సపరేట్గా ఉంది. వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, లైక్ చేయొచ్చు కదా, ఒక లైక్ ఇవ్వండి. ఏమవుతుంది, అందరికి షేర్ అవుతుంది కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది నేను చెప్పే విధానము. ఏం చేస్తున్నారు అందరూ, ఏంటి సమ్మర్కి ఎలా ఉన్నారు? అయిపోవచ్చిందండి ఇది, ఇంకా కరుగుతుంది, ఇంకా దగ్గర పడింది. అంతే అండి. మేగడ, పెరుగు మీద మేగడ తీసుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు అందులో ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఒక 10 రోజులకు 15 రోజులకైనా కానీ ఇలా చేసుకొని ఎనపోస కరగబెట్టుకొని ఉంచుకుంటే బాగుండిద్ది, ఇంట్లోకైనా వాడుకోవచ్చు. పాల ప్యాకెట్తోటైనా తీసుకోవచ్చు. మేమేమో మామూలుగా పోసి వెళ్తారనమాట, పోయించుకుంటాము. రోజు 3/4 లీటర్ పాలు, 3/4 లీటర్లో వెన్న తీస్తాను నేను. వెన్న తీసి నెయ్యి చేస్తాను అనమాట. కుదిరిన వాళ్ళు, మీకు మామూలుగా పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలు ఇవి ఉంటాయి కదండి, మేగడ తీయని పాలు ఉంటాయి, వెన్న తీయని పాలు, అవి తెచ్చుకొని అయినా సరే కాగబెట్టుకొని పెరుగు మీద మేగడ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. నెయ్యి కొనుక్కునే పని లేకుండా అందులోనే ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది. నెయ్యి కొనాలన్నా చాలా కాస్ట్ ఉంది, కానీ అందరూ ఎలాంటిది పోస్తారో, మంచిది పోస్తారో, మంచిది దొరుకుతుందో లేదో తెలియదు కదా, అందుకని ఈ విధంగా చేసుకోండి. చేసుకుంటే ఇంట్లో అందరు తినొచ్చు, పచ్చళ్ళలోకి దేంట్లోకైనా సరే వేసుకొని, కారపొళ్ళలోకి, పచ్చళ్ళలోకి, పప్పులోకి వాడుకోవచ్చు.
చిన్నపిల్లలు బొడ్డు పిల్లలు ఉన్నా కానీ ఈ విధంగా నెయ్యి చేసుకొని వాళ్ళకి నెయ్యి వేసుకొని ఎక్కువ నెయ్యి వేసుకొని అన్నం పెట్టుకుంటే బలం కదండి. నెయ్యి మంచి హెల్దీ కదా. అందరూ చేసుకోండి వీలు కుదిరిన వాళ్ళందరూ. అయిపోయిందండి, కరిగిపోయింది. అదే చూపిద్దామని చూస్తున్నాను నేను కూడా. ఇంకా చాలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంకా అది కలర్ వచ్చేస్తుంది అనమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా 1 నిమిషం వరకు అలాగే మరుగుతూనే ఉంటుంది. ఆ హీట్కి అది మందపు గిన్నె కాబట్టి ఇంకా మరుగుతూనే ఉంది, నురుగులు వస్తున్నాయి. ఇంకా సరిపోతుంది, ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసేసాను ఇందాకే. ఇక కొద్దిగా ఆరనిచ్చి డబ్బాలో పోసేసుకుంటాను. ఇంకంతే అండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి, కొద్దిగా ఆరిపోయిన తర్వాత అలాగొచ్చింది కలరు. ఇప్పుడు డబ్బాల్లో పోసి చూపిస్తాను చూడండి ఏ కలర్ ఉంటుందో. మాడినట్టు కనబడుతుంది కదా, కానీ ఇదిగోండి అలా ఉంది. అంతకుముందుది అది కొంచెం వెళ్తుందని దాంట్లో పోతున్నాను అనమాట. దాంట్లో పోసుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని గిన్నెలోకి వేడి చేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. కూరలు చేయకపోయినా కూడా నెయ్యి ఉందనుకోండి, పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు. అదిగోండి కలర్ ఎలా వచ్చింది చూడండి. ఆరిపోయిన తర్వాత పోసుగా బాగుండిద్దండి. అదిగోండి, ఇంకా నేను తీసుకొని వాడుకున్నది డబ్బా. అది ఇంట్లోకేం వాడుకోవడానికి గిన్నెలో కొంచెం వేసుకుంటాను నేను. ఇంకా అలా చేసుకుంటాను అనమాట. 1 నెలలో అదంతా వచ్చింది, ఆ నెయ్యి అంతా 1 నెలలో చేసింది అనమాట. నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి నాకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈరోజుకి ఇదే వీడియో అండి. బాయ్ అండి. చూడండి కలర్ కానీ ఎంత బాగుందో. అది ఇంట్లోకి వాడుకోవడానికి గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. అడుగునది గస వచ్చిందనమాట, గోదావరి అంటారు. అది కూడా బాగుంటుంది, తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. అది కూడా తింటాను. అదిగో చూడండి ఎలా ఉందో కలర్. మాడిపోయింది అనుకుంటున్నారేమో, కాదండి, అది మంచి కలర్. ఈ కలర్లో అయితే ఎక్కువ రోజులు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అన్నమాట. నమస్తే అండి, బాయ్ అండి.